సమంత సీక్రెట్ ఎంగేజ్మెంట్ వైరల్ అవుతున్న ఆమె చేతికున్న డైమండ్ రింగ్ అసలు ఏంటి ఆ కథ? అయితే ఇప్పుడు టాలీవుడ్ లో చాలా మంది కూడా సమంతకి ఇప్పటి కూడా చాలా క్రేజ్ ఉంది. ఎందుకంటే తన మొదటి సినిమా నుంచి ఏ మాయ చేసేవ సినిమా నుంచి స్టిల్ ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసిందో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్. ముఖ్యంగా చాలా మంది తనకు చెప్పే డబ్బింగ్ కి తన వాయిస్ కి చాలా మంది అడిక్ట్ అవుతారు. అయితే మధ్యలో ఒక వ్యాధి రావడం వల్ల మయోసైటిస్ వల్ల కొన్ని సినిమాలు చేయకపోయినప్పటికీ కూడా అంటే అంత గ్యాప్ ఇచ్చినప్పటికీ తనకున్న క్రేజ్ ఏ మాత్రం కూడా తగ్గలేదు. అయితే తన గురించి చాలా మంది కూడా దేనికోసం వెయిట్ చేస్తున్నారంటే సమంత రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది, అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎలాంటి వ్యక్తిని చేసుకోబోతుంది, అక్కడ నాగ చైతన్య కన్నా బెస్ట్ గా ఉంటాడా, నాగ చైతన్య కన్నా బెస్ట్ గా తనకి లైఫ్ ఇవ్వగలుగుతాడని చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అంటే ఇప్పటి వరకు అనుకున్నది ఒక ఎత్తు, ఇప్పుడు ఇంకొక ఎత్తు అనమాట. ఎందుకంటే ఇక్కడ నాగ చైతన్య ఆల్రెడీ రెండో పెళ్లి చేసుకున్నాడు, హ్యాపీగా తన లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు శోభితతోని. మరి ఇక్కడ సమంత ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది, ఆ పెళ్లి చేసుకునే వ్యక్తి ఎవరు, రకరకాలుగా రిలేషన్ మెయింటైన్ చేస్తుందని, డేటింగ్ చేస్తుందని, సీక్రెట్ గా అంటే ఇట్లా రకరకాలుగా వినిపిస్తున్నాయి. అది కూడా ఎవరు, రాజన్ డీకే. తనతో పాటు అక్కడ బాలీవుడ్ లో వెబ్ సిరీస్ చేయడం కానీ సో ఇలాంటివన్నీ కూడా చేశారు. కాబట్టి వాళ్ళిద్దరు కలిసి కొన్ని చోట్ల పార్టీలకు వెళ్ళడం కానీ, పబ్ లో కనిపించడం కానీ సో ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడు అరే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారేమో, వీళ్ళ బంధం గట్టిపడుతుందేమో అని చాలా మంది కూడా అనుకున్నారు. ఇక్కడ రాజన్ డీకే కూడా తన భార్యకి విడాకులు ఇచ్చారని అప్పట్లో కూడా ఒక న్యూస్ వైరల్ అయింది. మరి ఇక్కడ తిను కూడా అక్కడ విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంది కాబట్టి ఇద్దరు కూడా మ్యాచ్ అయిపోయారని కూడా అనుకున్నారు. సో ఇప్పుడు తాజాగా ఇంకొక న్యూస్ ఏంటంటే సమంత సీక్రెట్ గా ఒక ఎంగేజ్మెంట్ చేసుకుంది. తన చేతికి ఒక డైమండ్ రింగ్ కనిపిస్తుంది. అది అతను ఎవరో కాదు, రాజన్ డీకేనే అనే విధంగా ఆ డైమండ్ రింగ్ సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే చాలా మటుకు వైరల్ అవుతున్నాయి. మరి ఇదంతా కూడా నిజమేనా, వాళ్ళిద్దరు నిజంగానే ఎంగేజ్మెంట్ చేసుకున్నారా, ఆ డైమండ్ రింగ్ తనే పెట్టాడంటే దీనికి ఖచ్చితమైన ఆధారాలు అయితే లేవు. మరి ఒకవేళ వాళ్ళు సమంత మాత్రం ఏది చేసుకున్నా కూడా ఖచ్చితంగా బయటికి చెప్పేస్తుంది తను నిజంగానే ప్రేమిస్తుంటే. మరి ప్రేమించడం ఇదంతా కూడా పక్కన పెడితే సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ జరిగిందంటే దాని గురించి కూడా అఫీషియల్ గా చెప్పే ధైర్యం తనకుంది. సో అలాంటప్పుడు జరిగిందని మనం అనుకోవడమే తప్ప వాళ్ళకు విడాకులు అయ్యాయి, వాళ్ళు అది చేశారు ఇది చేశారు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియాలో హైలైట్ చేసి మాట్లాడడం సర్వసాధారణం అయిపోయింది. మరి ఇప్పుడు ఇక్కడ ఇదంతా కూడా నిజమా అంటే మనము ఖచ్చితంగా క్లారిటీగా చెప్పలేము. ఒకవేళ నిజం అయి ఉంటే ఎప్పటికైనా బయటకు వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేసి చూడాలి.